అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతిల్ లిల్ ఆలమీన్ ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహుం ఇలా యౌమిద్దీన్. ప్రియ దర్శకులారా, గైడెన్స్ టు అల్లాహ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా పేరు సయ్యద్ అబ్దుల్ సలాం. నేను ప్రసంగించబోయే అంశం శ్రమ ప్రాముఖ్యత. ఇస్లాం మనిషికి శ్రమకై పురిగొల్పుతుంది. కష్టే ఫలి అన్నట్టు వ అల్లైస లిల్ ఇన్సాని మా సఅ వ అన్న సఅయహు సౌఫ యురా. ఏ మనిషికి ఆ మనిషి చేసుకున్నదే లభిస్తుంది, ఆ మనిషి శ్రమను అతను త్వరలోనే చూసుకుంటాడు. ఇస్లాం ధర్మం ధర్మసమ్మతమైన ఉపాధి కోసం ప్రోత్సహిస్తుంది. కనుక ఖురాన్లో ఈ విధంగా సెలవియబడింది, ఫఇదా ఖుదియతిస్ సలాతు ఫంతషిరు ఫిల్ అర్ద్ వబ్తగు మిన్ ఫద్లిల్లాహ్. సో నమాజు పూర్తవ్వగానే మీరు భూమిలో సంచరించండి, అల్లాహ్ మీకోసం ఉంచిన జీవనోపాధిని మీరు అన్వేషించండి అంటోంది ఖురాన్. ద్వితీయ ఖలీఫా హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు చెప్పిన మాట ఏమిటంటే, అల్లాహ్ మార్గంలో ప్రాణాలొడ్డి పోరాడడం వంటి బృహత్తర కార్యమైన జిహాద్ తర్వాత నా ప్రాణాలు ఏదైనా మార్గంలో పోవాలని నేను ఇష్టపడుతున్నానంటే అది నేను ధర్మసమ్మతమైన ఉపాధిని అర్జిస్తూ ఓ కనుమ గుండా వెళుతుంటే నాకు మరణం రావడం అని ఆయన పేర్కొన్నారు. ప్రవక్తలు మానవుల్లోనే అగ్రజులు. అయితే ప్రవక్తలు సైతం శ్రామికులు. వారిలో కొందరు కొలిమి పని చేశారు, మరికొందరు టైలరింగ్ పని చేశారు, మరికొందరు కొయ్య పని చేశారు, మరికొందరు వ్యవసాయ పనులు చేశారు. స్వతహాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట ఏమిటంటే, దాదాపు ప్రవక్తలందరూ గొర్రెలు మేపిన వారే అన్నారు. అది విన్న సహచరులు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమరు కూడానా అంటే, అవును నేను కూడా నా బాల్యంలో నేను కొన్ని ఖీరాత్లకి బదులు మక్కా వారి యొక్క గొర్రెల్ని మేపేవాడను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఆయన శ్రమ విలువను తెలియజేస్తూ చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఒక వ్యక్తి తినే ఆహారంలో అత్యుత్తమ ఆహారం అనేది అతను తన చేతి పని నుండి సంపాదించింది అని చెప్పడమే కాకుండా, ప్రవక్త దావూద్ అలైహిస్సలాం తన చేతి సంపాదనతోనే ఆయన భుజించేవారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఓసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి ఓ కార్మిక సోదరుడు వచ్చారు. అతని చేతిని గమనించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఏమయ్యా నీ చేతి మీద ఏమన్నా గీతలు ఏమైనా గీయబడి ఉన్నాయా అని అడిగారు. అది విన్న ఆ సహచరుడు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను నా కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం రాళ్లు పగలగొట్టే కఠినమైన పని చేశాను, ఈ కారణంగా నా చేతులు కాయలు గాసాయంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని హస్తాలని తన హస్తంలో తీసుకొని ఆ చేతులను ముద్దు పెట్టి శ్రామిక వర్గానికే గొప్ప కీర్తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రసాదించారు. మన మాట కొనసాగుతుంది, అయితే ఓ చిన్న విరామం తర్వాత. గైడెన్స్ టు అల్లాహ్ అన్న ఈ కార్యక్రమంలోకి మరొక్క మారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ప్రియ దర్శకులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సన్నిధికి ఓ సహచరుడు వచ్చి ధాన్యం లేదా ధనదానం చెయ్యాల్సిందిగా కోరాడు. అది విన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీ ఇంట్లో ఏం వస్తువులు ఉన్నాయని అడిగారు. దానికి ఆ సహచరుడు, ఓ దుప్పటి ఉంది, దాన్ని సగం మేము పరుచుకుంటాం, సగం కప్పుకుంటాం. తాగడానికి నీళ్లు తాగడానికి ఓ చెంబు ఉంది. చూడండి ఎంత దీనవస్థ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వెళ్ళు వాటిని పట్టుకురా. తీసుకువచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రెండు వస్తువులను తన చేతిలో తీసుకొని వీటిని ఎవరు కొంటారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు.
అక్కడే కూర్చున్న సహచుల్లో ఓ సహచుడు అన్నారు, నేను దీన్ని 1 దీనారుకి కొంటాను అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, దీనికి మించి ధర చెల్లించి ఎవరు దీన్ని కొంటారు అని 3 సార్లు మళ్ళీ తన మాటను ఆయన రిపీట్ చేశారు. అక్కడే ఉన్న మరో సోదరుడు, నేను ఈ వస్తువులను 2 దీనాలకు కొంటాను అని అతను చెప్పుకొచ్చాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వస్తువులను అతనికి ఇచ్చేసి అతని నుండి 2 దీనాలను తీసుకొని ఆ వ్యక్తికి ఇస్తూ చెప్పిన మాట అంటే, వెళ్ళు 1 దీనార్తో నీ ఇంటి వారికి కావాల్సిన భోజన ఏర్పాటు చేయి, అలాగే మరొక దీనార్తో బజారుకి వెళ్ళి 1 గొడ్డలిని కొనుక్కురా. అలా వెళ్ళి గొడ్డలి కొనుక్కొచ్చిన ఆ వ్యక్తి ఆ గొడ్డలిలో స్వయంగా స్వహస్తాలతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కట్టెను అమర్చి అతనికిస్తూ, వెళ్ళు కట్టెలు కొట్టి అమ్ము, చూడు ఓ 15 రోజుల వరకు నువ్వు నాకు కనిపించకూడదు. అతను వెళ్ళాడు, కట్టెలు కొట్టాడు, అమ్మాడు. 15 రోజుల తర్వాత అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. అతని చేతిలో 10 దినార్లు ఉన్నాయి. అతను వాటిలో కొన్నిటి ద్వారా ఆహార పానీయాల్ని కొంటే మరికొన్నిటి ద్వారా దుస్తుల్ని కొన్నాడు. అది చూసిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతన్ని ఉద్దేశించి అన్నాడు, చూడు నాయనా, భిక్షపు ఘాట్లు పడిన ముఖంతో అల్లాహ్ సమక్షములో నువ్వు హాజరవ్వడం కన్నా ఇలా కష్టపడ్డం అనేది నీ పాలిట అన్ని విధాల శ్రేయస్కరమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి మనం ఏ పని చేసినా అది ధర్మసమ్మతమైన పని అయి ఉండట్టు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మన పరివారానికి మనం ఏదైతే పెడతామో అది పూర్తి ధర్మసమ్మతమైనదై ఉండేటట్లు మనం చూసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాగా శ్రమించే ఓ వ్యక్తి నుండి ఆయన వెళ్ళడం అనేది జరిగింది. ఆ వ్యక్తిని చూసినాక సహచరులు, ఇతను ఇంతగా శ్రమిస్తున్నాడే, ఒకవేళ ఇతని ఈ శ్రమ అల్లాహ్ మార్గంలో ఉంటే ఎంత బాగుండు అని పెదవి విరిచారు. అది విన్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒకవేళ ఇతను తన భార్య పిల్లల్ని పోషించే నిమిత్తం అనేది కష్టపడుతున్నాడంటే అతను అల్లాహ్ మార్గంలోనే కష్టపడుతున్నాడు. ఒకవేళ ఇతను వృద్ధ తల్లిదండ్రులను పోషించే నిమిత్తం కష్టపడుతున్నాడంటే అతను అల్లాహ్ మార్గంలోనే కష్టపడుతున్నాడు. ఒకవేళ ఇతను తన స్వయం కోసం కష్టపడుతున్నా అతను అల్లాహ్ మార్గంలోనే కష్టపడుతున్నాడు. ఒకవేళ అతను పేరు ప్రఖ్యాతల కోసం, ప్రదర్శనా బుద్ధి కోసం అతను కష్టపడుతున్నాడు అంటే అతని శ్రమంతా వృధా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. దీన్ని బట్టి తెలిసేదేమంటే ధర్మసమ్మతమైన ఉపాధి అనేది ఎంత ప్రాముఖ్యతతో కూడినది, అలాగే అధర్మ సంపాదన అనేది మనిషిని అనేక అనర్థాలకు కారణం చేస్తుంది, అలాగే అనేక అనర్థాలకు గురి చేస్తుందన్న విషయాన్ని మనం గమనిస్తారని ఆశిస్తూ ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.